యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. అందరం కలిసి నీవే మా తండ్రివి, నీవే మా తండ్రివి, నీవే మా తండ్రివి, నీవే మా తండ్రివి యేసయ్యా, నీవే మా గట్టిగా చప్పట్లు కొడుతూ అందరం కలిసి అందరూ పాడాలి. నీవే మా కాపరి, నీవే మా ఊపిరి, యేసయ్యా 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 యేసయ్యా, నీవే యేసయ్యా 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 యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే మా తండ్రివి, నీవే మా తండ్రివి, నీవే మా తండ్రివి, నీవే మా తల్లివి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? హఠాత్తుగా మా ఇంట్లో మరణం చోటు చేసుకుంది, అస్సలు మేము అనుకోలేదు ఆ మరణము మా ఇల్లు తలుపు తడుతుంది అని చెప్పి, అస్సలు ఊహించలేదు. ఇటువంటి సమయంలో ఈ రీతిగా మరణము మా చెంతకు వస్తుంది అని చెప్పి ఒక విషయం చెప్పాలి అని ఆశపడుతున్నాను. మరణానికి వయసుతో సంబంధం లేదు. ఎప్పుడొస్తుందో తెలియదు, ఎవరికి వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో కూడా తెలియదు. మరణానికి ఆడ మగ అనే తేడా లేనే లేదు, పెద్ద చిన్న అనే వ్యత్యాసము అసలే లేదు, ధనవంతుడు పేదవాడు అని చూడదు, తెల్లోడు నల్లోడు అనే పట్టింపు లేనే లేదు, చదువుకున్నవాడు చదువు లేనివాడు అని కూడా మరణం ఆలోచించదు. అది రావాలనుకున్నప్పుడు వస్తుంది.
ఎందుకు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. కానీ రావాలనుకున్నప్పుడు మాత్రం అది వచ్చేస్తుంది. కాబట్టి మరణము ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో, ఎవరికి వస్తుందో తెలియదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. దేనికి సిద్ధంగా ఉండాలి? మరణించినట్లయితే దేవుని సన్నిధికి చేరడానికి మనము నిత్యము సిద్ధంగా ఉండాలి. అనుకోవద్దు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను కదా, జిమ్కి వెళ్తున్నాను కదా, ఆ ప్రోటీన్ షేక్ తాగుతున్నాను కదా, మంచి బలవంతుణ్ణి కదా, ఫిట్నెస్ బాగుంది కదా, యవనస్తుణ్ణి కదా, కష్టపడి పనిచేస్తాను కదా, నాకు ఏ రోగము లేదు కదా, కాబట్టి నాకు మరణము రాదు అనుకుంటున్నట్లయితే అది ఒట్టి మాట. మళ్ళా చెప్తున్నా, మరణము అనేది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో, ఎవరికి వస్తుందో తెలియదు. చిన్న పిల్లలు మరణిస్తున్నారు, యవనస్తులు మరణిస్తున్నారు, మధ్య వయసు ఉన్నవాళ్ళు మరణిస్తున్నారు, సీనియర్ సిటిజన్స్ మరణిస్తున్నారు, వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళు మరణిస్తున్నారు, ధనవంతులు మరణిస్తున్నారు, పేదవాళ్ళు మరణిస్తున్నారు, ఆడవాళ్ళు మరణిస్తున్నారు, మగవాళ్ళు మరణిస్తున్నారు, విద్యావంతులు మరణిస్తున్నారు, విద్య లేని వారు కూడా మరణిస్తున్నారు. అకాలంగా, సకాలంలో కాదు, అకాలంగా, అనుకోని సమయంలో. మరణము అనేది తథ్యం. భయపెట్టే ప్రయత్నం చేయటం లేదు, కానీ ముందు వెనుక తేడాలో మనం అందరం కూడా వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే మనము ఈ భూమి మీద కేవలము యాత్రికులము మాత్రమే. మర్చిపోకండి, ఈ భూమి మనకు పర్మనెంట్ ప్లేస్ కానే కాదు. కాబట్టి ఈ లోకాన్ని ఏదో ఒక రోజు విడిచిపెట్టాల్సి ఉంటుంది కనుక, ఆ విడిచిపెట్టే రోజు ఎప్పుడొస్తుందో తెలియదు కనుక మనము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడము అత్యవసరం.